అందుకని మనం నేర్చుకోవాల్సిన మొదటి మంత్రం ఆ భగవంతుని ప్రేమతో అర్చించడంతో పాటు లక్ష్మీదేవిని కూడా కలిపి అర్చించాలి. ఆచార్యుడితో పాటు భాగవతులందరినీ కూడా ప్రేమించాలి, గౌరవించాలి. ఎందుకు అంటే అక్కడికి అంటే వైకుంఠానికి వెళ్ళినా మనకు అక్కడ ఉండేది భాగవత గోష్ఠే కదా. దానికి ఇక్కడే ట్రైనింగ్ గ్రౌండ్ అన్నమాట. ఇంతేనా? ఇంకా ఏమైనా లక్షణాలు అలవర్చుకోవాలా? ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు లేవు? మనం ఇంకా అనన్యార్హత్వము, పారతంత్ర్యము, శేషత్వము వంటి లక్షణాలను కూడా పెంపొందించుకోవాలి. ఏమిటి లిస్టు బాగా పెంచేస్తున్నారు అనుకోకండి. ఇవన్నీ మన ఆత్మకు స్వభావ సిద్ధంగా ఉన్న గుణాలే. వాటిని మనం తెలుసుకుని అంగీకరించినా అవి మన గుణాలై మనలను ఉద్ధరిస్తాయి.